హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ వెజ్ పులావ్. మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటాం, ఆ పద్ధతి తయారీ విధానం చెప్తాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, వెరీ ఈజీగా. వెజ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం తీసుకున్నాము, 2 మీడియం సైజు టమోటాలు, 1 క్యారెట్, 1 బంగాళదుంప, నిమ్మకాయ కొద్దిగా, 4 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్స్ 2, కొత్తిమీర, పుదీనా తగినంత. మొదట ఈ బియ్యం అయితే నీట్గా 2 సార్లు కడిగి బియ్యం మునిగే వరకు నీళ్ళైతే పోసి నానబెట్టుకోవాలన్నమాట. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లగడ్డ మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకున్నాము. స్టవ్ వెలిగించి మందపాటి కడాయి ఒకటి పెట్టుకున్నాము. మనమైతే నాన్ స్టిక్ కడాయిలో ఈరోజు అయితే పులావ్ చేస్తున్నాము. తగినంత ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులో 2 చెక్క పలుకులు, 2-3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు ఈ విధంగా 2 ముక్కలు చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 యాలక్కాయలు కూడా వేసుకుని మొదట మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పచ్చి బఠానీలు కూడా వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆనియన్స్తో పాటు ఈ పచ్చిమిర్చి బఠానీ కూడా వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపి కాసేపు అయితే ఆయిల్లో మగ్గించుకుని ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపి ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు ఆయిల్లో మగ్గించి ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన క్యారెట్ ముక్కలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకుంటూ చేసుకోవాలన్నమాట. క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని ఈ క్యారెట్ ముక్కలు కూడా కాసేపు అయితే ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు పెరుగు అన్నమాట. మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. మనమైతే 1 కప్పు రైస్ చేస్తున్నాం కాబట్టి 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపి తగినంత ఉప్పు, తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి కాసేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కాసేపు మగ్గాలన్నమాట ఆయిల్లో. ఇప్పుడైతే ఇవి మగ్గాయి. ఇందులో మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ ఫ్రెండ్స్, సగం కంటే తక్కువ నిమ్మకాయ తీసుకుని ఈ నిమ్మకాయ రసం ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు వెజిటేబుల్ పులావ్. మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో ఆ పద్ధతి చెప్తున్నాను. నిమ్మకాయ రసం కూడా పిండిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల నిమ్మరసం మనం వేసిన వాటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఈ వాటర్ అయితే బాయిల్ అవ్వాలన్నమాట. కాసేపు తెల్లనిద్దాము. ఇదిగోండి, వాటర్ అయితే బాగా తెల్లుతున్నాయి, చూస్తున్నారా? ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్. ఇదండి, ఇప్పుడైతే చిన్న మంట పెట్టేసుకుని నానబెట్టి పక్కన ఉంచిన బియ్యం అన్నమాట నీళ్లు వంచేసి ఈ బియ్యం అయితే ఇందులో వేసుకోవాలి. నానాలి ఫ్రెండ్స్. బియ్యం శుభ్రంగా కడిగి మనం 15 నిమిషాలు అయితే బియ్యం నానబెట్టుకున్నాము. ఆ బియ్యం కూడా ఇందులో వేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే బాగా కలిపి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒకసారి అయితే బాగా కలిపేసి ఉప్పు టేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పుగా అనిపించాలన్నమాట. మనం వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇప్పుడైతే చిన్న మంట పెట్టేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికిద్దాము. చిన్న మంట పెట్టుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాము. ఇదిగోండి, 5 నిమిషాల తర్వాత మన పులావ్ రైస్ అయితే ఇలా ఉంది. ఒకసారి అయితే గంటితో ఇలాగా కలపాలన్నమాట.
మొత్తం రైస్ అంతా నైస్గా కలపాలి. ఒకసారి బాగా ఇలా కలిపేసి ఇలా సెట్ చేసేసి పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఇష్టం, మనకి ఎంత నెయ్యి కావాలంటే అంత. మనమైతే ఇక్కడ 2 స్పూన్ల నెయ్యి అయితే వేసాము. ఒకసారి గంటితో ఇలాగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. నెయ్యి ఇలా రైస్ అంతా సెట్ చేసేసి నెయ్యిని ఇలాగా ఆ రైస్ అంతా అప్లై చేసేసేయాలన్నమాట. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర ఇలా చల్లేసి చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇదిగోండి మన గుమ్మగుమ్మలాడే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇదిగోండి మన వెజ్ పులావ్ అయితే చూడండి గుమ్మగుమ్మలాడుతూ ఎంత బాగా రెడీ అయిందో. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. మన ఇంట్లో కూరగాయలు కొద్దిగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.